ఈయనకు ఆత్మలింగానికి వస్తాడు. ఉమ్, ఈ ఆత్మలింగం వారికి అసలు వారికి దక్కకూడదు అన్నట్టుగా, రావణాసుడికి దక్కకూడదు అని అంటారు. దక్కకూడదన్నాక ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తీసుకొని వస్తూ ఉంటే గణపతి, నా తండ్రి యొక్క శివలింగాన్ని నీవు తీసుకొని పోతావా, ఇది నీకు దక్కనివ్వను అని చెప్పేసేసని మారువేషంలో వచ్చి, మారువేషంలో ఒక గొడ్లగావరిగా అక్కడ ఉంటాడు. ఉమ్, గొడ్లగాబరిగా ఉండేటువంటి గణపతి రావణాసుడికి ఎదురయ్యాడు. ఉమ్. ఎదురయ్యేసరికి సాయంకాలం అవుతున్నది, సంధ్య సంధ్యా వార్చుకోవడానికి. వార్చుకోవడానికి కోసము, నాయన నేను ఇలా వెళ్ళి వస్తా, దీన్ని కాస్త పట్టుకో అని చెప్పేసి అంటాడు. సరే రావరా, నువ్వైతే వెళ్ళు, నువ్వు సంధ్యా వార్చుకుంటా. వాస్తవానికి ఏంటి అని అంటమ్మా, నవవ్యాకరణ శాస్త్రాలు సంపూర్ణంగా చేసిన వాడు ఎవడయ్యా అంటే కేవలం ఏకైక మాతృడు రావణ బ్రహ్మ, ఉమ్, హనుమంతుల వారు, బ్రహ్మ. వీళ్ళు ముగ్గురే నవవ్యాకరణాలు చేసింది. ఇంకంతే. తర్క మీమాంసాలు ఆహా. ఇవన్నీ శాస్త్రాలు పరిపూర్ణంగా ఆచరించిన వాళ్ళు బ్రహ్మ, హనుమంతుడు, రావణాసుడు. వీళ్ళు ముగ్గురే ఇంతవరకు చేసింది. మిగిలిన వాళ్ళు ఎవరు నవవ్యాకరణ చేయలేదు తల్లి. అంటే ఇంత దేవతలు అవతరించిన ఇంత ఉన్నా కూడా ఎవరు ఎవరు చేయలేదు. ఈ రావణాసుడు వారు, అందుకోసమే ఆయన ఏమనంటారు అంటే రావణ బ్రహ్మ. అవును. శాస్త్ర విధిలో ఆయనకు ఉండే అంత శక్తి ఎవరికీ లేదు. అందుకోసమే ఆయన తన సహస్రాలతో సొంతంగా ఒకటి రచయించారు, లాల్ కితాబ్. ఉమ్, లాల్ కితాబ్ అనే శాస్త్రాన్ని రావణ బ్రహ్మనే రాశాడు. ఉమ్. అంటే శాస్త్రం దానిలో ఉన్న అంశాలు దేనికి? అంటే ఆయన వేరే కొన్ని రాశారు. అవి అంటే ఉమ్, మత్స్యకారులకు భోజనం పెట్టడం, ఓకే. మత్స్యలకు అంటే ఉమ్, చేపలకు, పశువులకు, ఉమ్. పక్షాధికారులకు, వాటికి భోజనాలు. ఆయన శాస్త్రం వేరు తల్లి. మళ్ళీ అసలు దానికి మన మనకు శాస్త్రాలకి సంబంధం సంబంధం ఉంది. లేదు ఓ. ఒకటి. అయితే అలా జరిగిన తర్వాత రావణాసురుడికి వెళ్ళేసి స్నానం చేస్తుంటే గణపతి 3 సార్లు పిలుస్తా పిలుస్తా అంటాడు. సంధ్య. ఆయన పాపం సంధ్య వారుస్తున్నాడు, మధ్యలో రాలేడు. వచ్చేసేసి పొరపాటున 3 సార్లు పిలుస్తాడు, కేక వేస్తాడు. అవును. ఇక రాకపోయేసరికి దాన్ని తీసుకొని అక్కడే పెట్టేస్తాడు. అవును. పెట్టేసిన తర్వాత ఆ లింగాన్ని లేపుతుంటది, పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటుంది. ఉమ్, పెరిగిపోయిన తర్వాత ఆ యొక్క లింగంలో నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు.